तस्मै श्री गुरवे नमः। ओम सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धि भवतु मे सदा। ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। ओम या देवी सर्वभूतेषु विष्णुमायेति शक्तिता नमस्तस्यै 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 नमो नमः। ओम या देवी सर्वभूतेषु बुद्धिरूपेण सिंहरूपेण लक्ष्यरूपेण काम क्रोध लोभ मोह मदमाश्चर्यरूपेण माता नमस्तस्यै 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 नमो नमः। ओम दुम्रा दुम्रा त्रिपादलो दुम्रा ओम त्रियादिपरा चलुदुर्मात्रं भावनं उज्ज्वलं ओम देवदुर्गमा अम्मा लगनम मुकुरम मूल प्रमो बेवाड़े कंठदुर्गमा उमा लोकैक माता महाचंडी महाचामुंडी महाकालिका दुर्गनाथ पर्वताधिपरा जयतले नित्य कल्याणं पदतो रमणे वेंकटात्मा पर्वताधिपरा जयतले नियोकाज्ञान धर्मम्मा लोकैक माता सुतैवं त्रेतायुगं द्वापरिगं कल्याण गद्योतियो बड़बड़ंगा आचार्य सर्वभूति चंदना पुत्रा ग्रामकी आवती నీలో ఎక్కం చేసుకుంటారు 10వ సంవత్సరం 10 మాసం ఎక్కం చేసుకుంటాలి పునరాగమన గడియ 11వ సంవత్సరం శ్రీలంక వాణితో త్రికోణేశ్వర శాంకరి మాత వెతలి ఆత్మ పరమాత్మ పరాశక్తి వెతలి నిత్య కళ్యాణం పద్ధతోర్లు మనే విధంతలి యావత్ శక్తి విధానం గద్దతు పూర్ణ కుంభ పూర్ణ వెతలి అమ్మ లోకైక మాత 12వ సంవత్సరానికి అమ్మ లోకైక మాత ఆది శక్తి నోముతలి 13వ సంవత్సరానికి రామకాం పరిక్రమ 16వ మరి నవసంవత్సరం కోడో సహస్రాలతో పునః ఆత్మ పరమాత్మ శక్తి వెతలి ఓంకార స్వరూపిణి వైతల అమ్మ లోకైక మాత ఈ యొక్క 15వ సంవత్సరం తల అమ్మ లోకైక మాత అమ్మ బో నమః కోడో కాతాలతో కోడ గాత్రాలతో తులతులతలి సింహ వాహిని వెతలి నేను ఉన్నానని పూర్ణ కుంభ స్వరూపిణి వెతలి అమ్మ అందరికీ దర్శనాలు అమ్మ లోకైక మాత ఈ యొక్క మాత అమ్మ ప్లవనామ సంవత్సరే అమ్మ లోకైక మాత అమ్మ కార్తీక మాతే అమ్మ భో నమః అమావాస్య రోత్తలి అమ్మ లోకైక మాత అజ్ఞాన ఘడియే అమ్మ లోకైక మాత మధ్యాహ్న కాలే ఆసన సమయే అమ్మ పూర్ణ కుంభ స్వరూపిణి వెతలి యావత్ శక్తి పీఠాలు ఉంటలి అమ్మ లోకైక మాత 18 అమ్మ లోకైక మాత 18 అమ్మ లోకైక మాత పీఠాల నుండి కదతలి ఆ యొక్క 18 పీఠాలే తలి నవదుర్గా స్వరూపిణి వెతలి నవగ్రహాల స్వరూపిణి వెతలి 9 అయితలి కష్టే నష్టే ఫలితే అని ఈ యొక్క రోగులు నోచుకున్న వారికి నోచినంతని తల్లి అమ్మ లోకైక మాత చూసిన వారికి చేసిన వారికి కిస్మత్ సహాయం చేస్తూ వారికి కూడా తల్లి ధన కనక రాత్రులతో తల్లి అమ్మ లోకైక మాత క్షరాక్షరి గోత్ర ధోస్య ఓం శ్రీ 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 లక్ష్మీ నరసింహ సరస్వతి పార్వతి ఆది పరాశక్తి భవని మాత స్వామితో అమ్మ లోక కళ్యాణ కారుణ్య వైతలి అమ్మ లోకైక మాత అమ్మ భో నమః శివన్ భవన్ మాత సంతో సకుటుంబస్య జనాల యొక్క గోత్రనామాలతో సకుటుంబస్య కుంకుమార్త జయంతి వారి గోత్రనామ సకుటుంబస్య అభిషేకాలు జయంతి వారి గోత్రనామ సకుటుంబస్య గత 15 సంవత్సరాల వస్తువులు కిస్మత్ సహాయం చేసిన కూడా వారి గోత్రనామాలతో సకుటుంబస్య ఈ యొక్క దేవాలయంలో కూర్చున్న వారి గోత్రనామాలతో ఉత్తమ సకుటుంబస్య అక్కడ అమ్మ లోకైక మాత కడిగ సేవలు చేసి వారి గోత్రనామాలతో ఉడతలి విశ్వంలో సకల మానవుల యొక్క గోత్రనామాలతో ఉడతలి విశ్వశాంతి కట్టలి అమ్మ లోకైక మాత నీ యొక్క అజ్ఞానం తలి అమ్మ గత 15 సంవత్సరాలుగా నేను వస్తున్నాను అమ్మ లోకైక మాత శిక్షణ నుంచి అమ్మ లోకైక మాత యావత్తు ప్రపంచానికి ముప్పుంది సుమా జాగ్రత్త అని అమ్మ కథలాడుతూ తల్లి అమ్మ నీ యొక్క పిల్లలకు అందరికీ అమ్మ లోకైక మాత అంధకారం నుండి అమ్మ లోకైక మాత యొక్క అమావాస్య తల్లి ఏ రకంగా తల్లి చీకటి నుండి నిలవంట ఏ రకంగా పెరుగుతుందో ఆ రకంగా తల్లి నీతి నిజాయితీ ధర్మే రక్షణ తెలియజేస్తుంది అమ్మ లోకైక మాత సంతాన కళ్యాణాలు అమ్మ లోకైక మాత సాగాల భోగ భాగ్యాలు ప్రసాదిస్తూ వాస్తు దోషాలు నవగ్రహ దోషాలు పూర్వ జన్మ కర్మ దోషాలు వంశపారంపర్య దోషాలు రూపొందించి అందరికి శుభ ఫలితాలు ప్రసాదించమ్మా కోరిన వారికి కొంగు బంగారం చేయాలి అడిగిన వారికి లేదనుకుందమ్మా తెలుసో తెలియజేసిన సకల మానవులు అమ్మ లోకైక మాత ఈ యొక్క మాయాశక్తి
పంచభూతాల కన్నా తల్లి నువ్వే తల్లి ఈ యొక్క సృష్టిని పంచభూతాలు ఏమైనా శక్తి నువ్వే తల్లిమా కాపాడమ్మా జీవితమ్మా లోకైక మాత ఈ యొక్క అమ్మ లోకైక మాత ఈ యొక్క అమావాస గడియే గ్రామం సూర్యగ్రామం మొదలైన తల్లి అమ్మ లోకైక మాత అక్కడ దేశాలలో తల్లి అమ్మ లోకైక మాత అమ్మ భవనమ్మ శివాని అందరినీ సురక్షంగా ఉంచమ్మా కవితమ్మా కాపాడమ్మా జీవితమ్మా కామ క్రోధ లోభ మోహ పదమాచలు చేసే శక్తిని ప్రసాదిస్తూ ఈ యొక్క మహాసంకల్పాన్ని కరిష్యే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు శుభం జై బల భవాని మాతాకి జై జగరాజ్యవలి మయాకి జై రాజపరాజలోని మాతాకి జై అందరు మీ మంత్రుల మంచి సంకల్పం చెప్పుకోండి బాగా అందరికి శుభం అందరి కళ్యాణాలు కన్యాలు సంతానం ఓం గంగణపతి ధుమ్రా శ్రీపాద ధుమ్రా ఓం ఇంద్రియాది పరాశక్తిలో మాత్రమ ఓం భవానం శివను మంత్రి జ్యోతి స్వరూపమల్ల గణమల మూల కుటుంబం బెజవాడ కనకదుర్గమ్మ లోకైకమాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నైవేద్యమ్మ లోకైకమాత పాయి మాం గౌరీ పాయి మాం అమ్మ లోకైకమాత లంబోదరి మాత కాలకాల తొప్పిని ఉమాస్వామి అయ్యప్ప స్వామి ఆవాహయామి ఆసనం తోర్జమ్మ లోకైకమాత బ్రహ్మ విష్ణు మహేశ్వర ఉడతరి ఆవాహయామి ఆసనం తోర్జమి మహాలక్ష్మి మహాసరస్వతి మహాపార్వతి ఉడతరి ఆవాహయామి ఆసనం తోర్జమి అమ్మ లోకైకమాత అంతములు కోట దేవాలయాలు పూర్ణ అందరి కలిపి అమ్మ లోకైక మాత నవగ్రహాల రూపాలతో ఆవాహయామి ఆసనంతోమి అమ్మ లోకైక మాత నవగ్రహాల కొత్తల ఆవాహయామి ఆసనంతోమి అమ్మ పద్యం శక్తిపీఠాల పూర్ణ అమ్మ వీళ్ళు కొత్త అమ్మ లోకైక మాత ఉసురు చెట్టు రూపంలో శివ కేశవుల మహాత్మ కలిగింది అమ్మ లోకైక మాత హరిహరులు అమ్మ లోకైక మాత ఎవరు వేరు కాదని తెలియజేస్తే అమ్మ లోకైక మాత మహాసూక్త మాసం తల్లి అమ్మ లోకైక మాత ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆత్మానంతరమ్మ లోకైక మాత అమ్మ శివాని అమ్మ లోకైక మాత పాయి మాం గౌరీ పాయి మాం అమ్మ భవన్ అట్లాంట కోడి బ్రహ్మాండ నాయకి ఆత్మానంతరం అమ్మ భవన్ అమ్మ శివాని అమ్మ లోకైక మాత ఆత్మానంతరం అమ్మ లోకైక మాత పాయి మాం గౌరీ పాయి మాం అమ్మ లోకైక మాత ఆత్మానంతరం అమ్మ లోకైక మాత అమ్మ భవన్ అమ్మ శివాని ఆత్మానంతరం అమ్మ లోకైక మాత అమ్మ దేవాన్ దేవతలకు అందరికి అమ్మ యొక్క కళ శుద్ధమ్మ లోకైక మాత అందరి తల్లి ఆత్మమ్మ భవనమ్మ శివనమ్మ లోకైక మాత అందరి తల్లమ్మ లోకైక మాత పాయి మాం గౌరీ పాయి మాం అందరికమ్మ లోకైక మాత పాయి మాం అమ్మ లోకైక మాత అమ్మ భవనమ్మ శివన్ దేవాన్ దేవతలు కూడా తల్లి అందరి తల్లమ్మ లోకైక మాత శుద్ధోదక స్నానం కరిచే గంగే యమునే గోదావరి సింధు నర్మదా చిత్రానది మందాకిని భారతదేశంలో సమశక్తి పీఠాల జ్యోతిర్లింగాల వైష్ణవాలయాలు సముద్ర సముఖ పుణ్యక్షేత్ర పుణ్య గంగాజలాలతో ఈ యొక్క గంగా స్నానం కరిసే గంగా స్నానాంతరం అమ్మ లోకైక మాత అమ్మ భవనమ్మ శివాని అమ్మ లోక కళ్యాణ కార్యక్రమ పాయి మాం గౌరీ పాయి మాం మా లోకైక మాత మా భవనమ్మ శివనమ్మ లోకైక మాత మా భవనమ్మ శివానమ్మ నారికేళాభిషేకం కరిష్యే నారికేళాభిషేకానంతరం గంగా స్నానం కరిష్యమ్మ లోకైక మాత పాయి మాం గౌరీ పాయి మాం గంగా స్నానాంతరం మా లోకైక మాత అమ్మ భవనమ్మ శివనమ్మ లోక కళ్యాణకారిణికి అమ్మ భవనమ్మ శివనమ్మ పాయి మాం అమ్మ లోకైక మాత మా భవనమ్మ శివాని సుగంధల పరిమళ ప్రజాత్మ లోకైక సమర్పయామి అమ్మ లోకైక మాత పాయి మాం గౌరీ పాయి మాం గంధానంతరం మా లోకైక మాత సమర్పయామి అమ్మ లోకైక మాత మా భవనమ్మ శివానమ్మ లోకైక మాత సమర్పయామి అమ్మ లోకైక మాత అమ్మ లోకైక మాత మా భవన పుష్పమ్మ మా లోకైక మాత పారిజాత పుష్పాలతలే మా సుగంధ మా లోకైక మాత మా భవనమ్మ శివానమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకమ్మ లోకైక మాత పాయి మాం గౌరీ పాయి మాం మా భవనమ్మ శివాని తదనంతరం మా లోకైక మాత దీపం దర్శయామి అమ్మ సపటి కొట్టుకోండి దీపం దర్శయామి అమ్మ లోకైక మాత మా భవనమ్మ శివాని దీపం మా లోకైక మాత మా భవనమ్మ శివాని దీపం సమర్పయామి ధూపం సమర్పయామి పాయి మాం గౌరీ పాయి మాం అమ్మ గంటి
माँ लोके माता माँ लोके माता माँ लोकैक माता पाइमाम गौरी पाइमाम 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 माँ लोकैक माता पाइमाम गौरी पाइमाम 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 अम्मा भवन माँ जीवन माँ पाइमाम गौरी पाइमाम 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 माँ लोकैक माता आत्मानंदर मतिलांत कोटि ब्रह्मांड नायकी अम्मा लोकैक माता प्रतिनित्यं जरिगे अम्मा लोकैक माता प्रथम द्वितीय स्तोत्र रचना अमावली करिष्ये ओम गंगन पद्मदिंद्र श्रीपाद ओदिंद्र ओम श्रीयादि पराजय लोकन पूर्ण कुंभ कोटिंगे अमा तुमको मर्मम चलमा लोकैक माता अमा प्रथमा स्तोत्र रचना करिष्ये ओम गंगन पद्मदिंद्र श्रीपाद ओदिंद्र ओम श्रीयादि पराजय लोकन माते नमः इंद्र श्रीपाद ओदिंद्र ओम श्रीयादि पराजय लोकन माते नमः ओम गंगन पद्मदिंद्र श्रीपाद ओदिंद्र ओम श्रीयादि पराजय लोकन माते नमः ओम गंगन पद्मदिंद्र श्रीपाद ओदिंद्र ओम श्रीयादि पराजय लोकन माते नमः ओम गंगन पद्मदिंद्र श्रीपाद ओदिंद्र ओम श्रीयादि पराजय लोकन माते नमः ओम गंगन पद्मदिंद्र श्रीपाद ओदिंद्र ओम श्रीयादि पराजय लोकन माते नमः ओम गंगन पद्मदिंद्र श्रीपाद ओदिंद्र ओम श्रीयादि पराजय लोकन माते नमः ओम गंगन पद्मदिंद्र श्रीपाद ओदिंद्र ओम श्रीयादि पराजय लोकन माते नमः ओम गंगन पद्मदिंद्र श्रीपाद ओदिंद्र ओम श्रीयादि पराजय लोकन माते नमः ओम गंगन पद्मदिंद्र श्रीपाद ओदिंद्र ओम श्रीयादि पराजय लोकन माते ओम ओम श्रीयादि पराजय ओम शिवाय नमः ओम शिवाय नमः ओम पार्वती नमः ओम देवमाते नमः ओम अनिशे नमः ओम हितवासिनी नमः ओम देवमाते नमः ओम महामाते नमः महामाते नमः ओम पुरीपुरी संताने नमः ओम भद्रकाली नमः ओम महाकाली नमः ओम श्री स्तोत्र नामावली समापन चिकाली नमः प्रलेखाली नमः निर्वेत्नानं करदाम मार्गोनलो निवे नमः पुरितंतो निवे नमः अंधभूतालो निवे नमः पाइमांतो मां लोके माता पाइमांतो అందరికీ శుభం బిడ్డ అందరికీ ఏ కలెక్షన్ అవ్వాలి ఈ కలెక్షన్ కై కొత్త ప్రాణే సారీ నాకు ఇది మై బయట బిడ్డ మై
కుంభం అంటే ఏంది? నిండుకుండా అంటే ఏంది కూడా? కూర్చున్నా ఎట్లా నిండు కూర్చుని కలుతామా మనం? మంచిగా కూర్చుని అట్లా నేను కూర్చోబెడుతున్నా, కానీ 15 సంవత్సరం చెప్తున్నా, 15 సంవత్సరం ఓర నిండురా ఏ ఈ ఊర్లో ఏం చెప్పేది మస్తు చెప్తున్నా నిండు. నేను ఈ ఇంట్లో కూడా ఇల్లమ్మ ఇవన్నీ జరిగేటివన్నీ ఒప్పంతు, ఈ యావత్ శక్తి కూడా జరిగేది ఒప్పంతు. నేను దీనికంటే ఎక్కువ చెప్పలేను కూడా. నేను ప్రవచనాలలో యూట్యూబ్లో చెప్తాను, ఎంత చెప్పినా చోటం శంఖం ఉండినట్టే ఇక్కడ అని చెప్తా. దీనికి నిదర్శనం ముంగడ తెలుస్తుంది ఎప్పుడే, కానీ దీనికి నిదర్శనం ముంగడ తెలుస్తా కూడా. ఇప్పుడైతే నేను అయినా పూజలు చేసేస్తున్నాను. అందరికి శుభం కూడా. కళ్యాణాలు కాలేదు ఇంట్లో కూడా పద్మ, కళ్యాణాలు కాలేదని బాధలు పడద్దు, పిల్లలు కాలేదని బాధలు పడద్దు. ఏది విధిపై ఆధారపడింది. రీత్యా అందరినీ కూడా ప్రతి ఒక్కరు ఎవరే కానీ ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు పూర్వజన్మ కర్మరీత్యా తాతము కూడా ఏమని చెప్పి కూడా వంశపారానికి నవగ్రహ దోషాలు, వాస్తు దోషాలు, పూర్వజన్మ దోషాలు, తాత ముత్తాతలు లేక వంశపారాలే దోషాలు కూడా. ఎందుకంటే సొత్తు నిద్రము అవన్నీ దోషాలు కూడా పోయాలి. అందరూ అంటారమ్మా మేము మంచిగా చేస్తాం, చెడు జరుగుతుందంటే అది జరుగుతుంది. ఇలా బాలోజీ చేసినాయి, పసుపాయి చేసినాయి, ఇలా నష్టం కూడా అనుభవించవలసిందే. ఆ కులంలో పుట్టినందుకు ఆదిశంకరాచార్య 2500 కింద కూర్చోబెట్టిన శక్తి పీఠాలు ఇప్పుడు అన్ని ఈ 5000 సంవత్సరాలు కదిలినాయి. ఇది భూప్రభావ ప్రళయానికి సూచన. ఇప్పుడు మంచి చెడే ఉంది, ఏమీ లేదు, ఎంత ఏమి రాదు అని ఉమెగ్రాన్ నేర్పిస్తుంది, కరోనా నేర్పిస్తుంది. కరోనా లేదు కానీ మనుషులు మారాలి. నేను ఎవరైతే కూడా మూర్తికి పట్ట అయినా తినండి, అయినా మర్యాదగా అత్త కోడళ్ళు అందరూ కలిసి కట్టుకుంటాను. ఎంత వచ్చేది ఏం లేదు, తీసుకుపోయేది ఏం లేదు, తీసుకొచ్చింది ఏం లేదు. ఏం తెచ్చిరు కొంచెం ఒక వంశము, ఒక కళ్యాణము, ఒక వంశము, మర్యాద, రాష్ట్రపతి కీర్తి, ఈ 3 తెచ్చుకున్నారు వచ్చేటప్పుడు. కానీ పోయేటప్పుడు కీర్తి, ధ్వజం, జెండా, ఆ యొక్క ధ్వజం 2 తొంభయాలు జగనం మళ్ళీ అదొక్కటి నేర్చుకుంటా. నేను ఎంతకంటే చెప్పి ముసల్దాన్ని అయిపోయినట్టు. ఏమైనా ముసల్దాన్ని అయిపోయిన ఒక వెళ్ళ ముసలు ఏం చేస్తుందా గద్దెకి కూర్చుంటారు. ఇక నేను ఒక అలవాటు చెప్పిన ఈ యొక్క గద్దెకి అయింది. గద్దె ఏర్పడింది 4వ సంవత్సరం 2018లో పూర్ణ కుంభాలు శ్రీలంక కలిగింది. ఇక్కడ కూడా మళ్ళా 18, 19, 20, 21 వచ్చే సంవత్సరం ఆదిశక్తి 45 రోజుల దీక్షలు ఉంటాయి. ఇక్కడ కూడా ఇంటికి వెళ్ళి సేరుకో ఏముని ఆడికెళ్ళి నేను కుంభం పోయా అంటున్నా కొడుకు. నా వల్ల కాదు, నేను ఎక్స్ట్రా చేయ అంటున్నాను. ఇక మళ్ళా ఇక అది నేను తర్వాత అది వేద పండితులు వాళ్ళకు కొన్ని ఉన్నాయి కూడా కోపంగా నేను మాట్లాడుతుంటా. అది నేను అప్పుడు మాట్లాడుతున్నాను. ఎందుకంటే సామాన్యులకు ఏం తెలియదు కదా. ఎంత చెప్పినా మైసమ్మ పండుగ కావాలి, పోషమ్మ పొత్తు చేయాలి, అంతే. ఏం జరుగుతుందని ఎవరికి అవసరం లేదు. అంత కలిపి ఎవడు పోతే పిల్లలు పోతే భార్య పోతుందో నిన్ను మునిగితేంది, కానీ నా ఇల్లు నాది అనుకుంటుందే. కానీ ఎంతమంది ప్రజలు మొత్తం యావత్తు ప్రపంచం మొత్తం కుండ పై మీద పెట్టిన కుండాలకి ఉరుకుతుంది. ఒక దగ్గర ఏది కూడా బాంబులు వెళ్తున్నాయి, ఒక దగ్గరేమో ప్రళయ సూచనలు ఇస్తున్నాయి, సునామీలు, భూకంపాలు. అమ్మా ఎట్లా అంటే మధ్యలకేం కాదు. ఒకటి దేవనామ స్మరణ చేయండి. ఏడ కూర్చున్నా బట్ట దుకాణం, బట్ట కన్నప్ప, బట్ట తిరిగాలి, ఎటేసు బట్ట బాడకాలు ఎటేసిండు. ప్రళయం ఎవరు వచ్చిన వెంబడి ఎవరు వచ్చిన దగ్గరికి పక్క మార్కెట్ నరసింహరాజు ఎవరు వచ్చారు ప్రాణం తీసుకున్నందుకు? యమధర్మరాజు భయపడినా శివుడు మీరు ఏం చేయాలి? అమ్మని పట్టుకోరి, అమ్మని ఆదిశక్తిని పట్టుకోరి, అయ్యని పట్టుకోరి. ఏ పేరుతో పిలిచినా నేను ఉన్నా కానీ కల్మష బుద్ధితో యాద చేయకూడదు. ఇవాళ జరిగేది అన్నాడే నేను చెప్తే అమ్మవారు ఏం చెప్తుంది? ఇవాళ ఇల్లుని నేను ఎందుకు ఆధ్యాత్మికంగా యావత్ ప్రపంచాన్ని జరుగుతున్నాయి సుమారుంటే అల్మాదూరం పట్టించుకోరు, బడంపేట పట్టించుకోరు, కొత్తోళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఎందుకు కానీ ప్రభావం అంత ఏర్పడింది. ఎవరికి కావాలి? డబ్బు కావాలి. ఇప్పుడు డబ్బే నేర్పిస్తుంది. రేపు అన్నాడు లక్ష్మీ రూపే ఇవన్నీ అందుకుంటే దీంట్లో కూడా చెప్తున్నా కదా. దీంట్లో కూడా ప్రతినిధిస్తున్నారు. అప్పుడేమో సరస్వతి కావాలందరూ. నరసింహరాజు ఏం చెప్పేది ముందు పట్టరాజు మంత్రులు ఏం చెప్పేది? అందరు బుద్ధి నేర్చుకోరు రా అనేది. బుద్ధి వచ్చినాక పైసలు వస్తుంది. కానీ ఇప్పుడు పైసలు కాదు, ముందు పైసలు చెప్పి లక్ష్మీదేవి అట్లనే దీనిలో ప్రింట్ అట్లనే వేయచ్చు. లక్ష్మీదేవి సరస్వతిని ప్రింట్ చేయలేదు. ముందు లక్ష్మీ రూపేంద్రు, ముందు సరస్వతి రూపే, లక్ష్మీ రూపే, పార్వతి రూపే. లక్ష్మి సరస్వతి ఉంటే తర్వాత లక్ష్మి వస్తుంది. లక్ష్మి ఉంటే ధైర్యం వస్తుంది, ముఖ్యం ఉంటే యావత్ ప్రపంచానికి చేస్తుంది. కానీ అయితే లేదు. కనీసం నేను చెప్పాలి మీరన్నా బుద్ధిమంతులు గారు బుద్ధిమంతు అన్నా ఇంట్లో కూడా పంట కోసి ఎట్లా నైసం తీరేదత్తాను ఎట్లా వచ్చాను నేను 2000 పెళ్లి కానీ 2022లో ఇప్పుడు 22 వచ్చింది. అందులో 2022కు పూర్ణ కుంభం, మహాపూర్ణ కుంభం 4వ సంవత్సరం పడుతుంది. ఇంట్లో కూడా
నైతుందిరే దత్త నైతుందిరే దత్త 45 నైతుందిరే దత్త 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 నైతుంది ఏ పాపం ఎప్పుడురా ఇడుమంటే నువ్వు పాపం పంట పట్టింది నేనేం చేయలేను ఎందుకంటే పరీక్షలు పాల్గొనవలసిందే అందరు ఎగ్జామ్ రాయవలసిందే పరీక్షలు నెగ్గవలసిందే ఎవరికి వారే భార్య లేదు బిడ్డ లేదు కొడుకు లేదు కోడలు లేదు ఎవరు లేదు ఎవరికి వారు ఏమన్నా ఒకడు గుర్తుపెట్టుకో బిడా నా అత్త చేస్తుంది నేనేం చేయాలని కోడలు పోదు కోడలు దొరికింది ఆమె రూపాయలు దానం చేయాలి కష్టార్జితము అన్ని మించిన పైన కాదు కష్టార్జితము అదొక్కటి గుర్తుపెట్టుకోండి అదొక్కటి పాత ముత్తాతలు దానం చేసినా కూడా వాళ్ళకు కూడా పోతుంది సరే ఎత్తుందట్లా చేయ కూడా నేను ఇలా మాట్లాడగలుగుతుంది చేసుకుంటున్నా చేసుకుంటే లాభం ఏమి లేదు గుడవుతాను కలిగి పోతుంది మళ్ళీ చేసేది చేస్తుంది చూస్తున్నా अपना गाना अपन गाना అన్న ఇంతలో ఒకే చెప్పని ఎక్కువ లాభమేంది నేను చెప్పి అందు గురించి నా నోరు పోయి నా కొడుకేమంటాడు నేను కాల గడ్డ గట్ట నేను గొడ్డం పెట్ట నేను కాల గడ్డ గట్ట గొడ్డం పట్ట కాల గడ్డ గట్ట అన్ని శక్తి కూడా అందరూ మార్చిన దేవాంతలు మనుషులు మారారు మారనురా నేను మారనురా మారరు ఎట్లా మారుతారు వీకల్ మీద కత్తి పెట్టడం ప్రాణం పెట్టడం దేవుడా అమ్మ అమ్మేం చేస్తా ఫోన్ కూర్చున్నాయి చెప్తున్నా అందు గురించే నరసింహరాజు పాట పాడతాడు ఏందని హిమధర్మరాజు పట్టున పడపడపడ గుండెలా లేచి ఏంది దూరం లేచి ప్రాణాలు బట్టి పీకేటప్పుడు అప్పుడు మర్తుమేమో నాయన ఇప్పుడే యాద్ చేస్తున్నాను అప్పుడు ఇదే యాద్ చేసుకోదురా ఇది కలి ప్రభావం ఉంది కూడా 2025 వరకు 2025 వరకు ఇంకా ఇది 2021 ఇంకా 4 సంవత్సరాలు బ్రతికి బట్ట కడితే మంచోరు బ్రతికి ముందు అది నేర్చుకోవాలి బ్రతికి ఆరోగ్యంగా ఉన్నామా మన పిల్లలను చూస్తున్నామా సంతానం చేస్తున్నామా అదొకటి ఆరోగ్యం ఉంటుంది పైసా కాదు కత్తి వస్తువులు వాడుకుని మంచి ఆరోగ్యాన్ని యోగా చేయండి దానం చేయండి దాన ధర్మాలు చేయండి మంచి పూజలు పునస్కారాలు చేసుకోవాలి కూడా అమ్మ నీ గుడికి వస్తుండే మంచిదంటే నా గుడికి రాకుండా సరే ఇంట్లో కూర్చున్నాడని చెప్తాను ఏడైనా చేయాలి కానీ ధర్మపూర్వకంగా చేయాలి అధర్మపూర్వకంగా చేసి ఎప్పటికీ ఫలితం ఉండదు అమ్మా నీకు లంచానికి మంచం ఇస్తే నాకు లంచానికి మంచం ఉద్యోగులు అందరూ అడుగులేదు యాదవ పోస్తుంటే యాదవ వస్తే లంచానికి మంచం రక్తదానం ఇస్తే నేను ముందుగా వస్తా రక్తదానం ఇస్తే ముందుగా వస్తా కాళ్ళకై కొత్త పాతాలని అదే మంచిగా ఇస్తా శిఖరానికి పొడిలెత్తుకుంటా అందుగురించి ఎప్పుడు కూడా శుద్ర పూజలు అనేవి అప్పుడే అయితే ఇవాళ మైసమ్మల పోషమ్మల గ్రామ దేవతలు అంటే శుద్ర పూజ అది ఇంట్లో నేనే మైసమ్మ నేనే పోషమ్మని అంత శుద్ర పూజ అది అడగంగానే ఇస్తుంది ఎందుకంటే ఏ మిత్తి ఎక్కువ ఇస్తున్నాయి అంటే ఆశకు ఏం చేస్తున్నాయినా అసలు పోతున్నాను అనుకోడు ఏ మిత్తి ఎంత పౌర్ణికలు మిత్తున్నాయి అయితే ముంచుతాని అసలు ఇస్తాను మిత్తి వస్తాను మిత్తిపోయి అసలు అందులో మీరు మిత్తి పోతారు అసలు పోతారు ఎక్కువ దానికి కష్టపడిన దానికి ఫలితం లభించడానికి కష్టం లేని ఫలితం లభించది మీరు చేస్తే మీకు తెలుస్తుంది తల్లి ఎగ్జామ్ రాస్తే తల్లికి తెలుసు పిల్లకి తెలియగా పిల్ల కూడా ఎగ్జామ్ రాయాల్సింది అమ్మ నా పిల్ల కష్టపడదు ఎప్పుడు అనుకోవద్దు తల్లిదండ్రులు కానీ ఎవరే కానీ కూడా ప్రతి ఒక్కరు కష్టపడాలి ఎట్లాంటి కష్టాలు ప్రతి ఒక్కరికి ఇవాళ నువ్వు పోయినా విద్యార్థి నువ్వు పోయినా చెప్పబేడు అప్పట్లెక్కన ఉందా చెప్పబేడు 5 ఏళ్ళ కింద ఉన్నదా లేదు ఇప్పుడు 10 అయినా నా చుట్టూ మరి ఎప్పుడు అందుకు ఉంటే ఇప్పుడు లేకుండా లేకుంటున్నాయి అందుకు కష్టం జరుగుతున్నాయి అందరూ ఫలితం అందరూ అనుభవించవలసిందే కూడా కర్మ ఫలితము అందరూ అనుభవించవలసిందే కర్మను అనుభవించకపోతే ఏం లభించదు కర్మను అనుభవించండి భయపడ్డాను కర్మను అనుభవించాలి ధైర్య సహాచే లక్ష్మీ అన్నారు లక్ష్మీదేవుడు దగ్గర ఉంటే లక్ష్మీదేవుడు కూడా చూస్తుంది తిరిగి లక్ష్మి ఉంటే తిరుగుంటుంది సరస్వతి ఉంటే ఒక పక్క ధైర్యం అవుతుంది తాగుతుంటే డబ్బు అప్పుడు పుడుతుంది సరస్వతి ఎప్పుడు పుడుతుంది డబ్బులు ఉంటే పోతాయి సరస్వతి పోతుందా కాటిలో పోయినా కూడా పోదు కాటిలో పోయినా కూడా పోదు ఆ పేరు నిలబడదు చక్కగా ఉన్నది భిక్షపతి ధనపతి భిక్షపతి అందుకుంటే ధర్మాన్ని కాపాడాలి మీరు ఒక్కరు ఏం ఆలోచించకుండా అందరూ మీరే ఆలోచించుకోండి అందరూ భయపడకండి అమ్మ నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి అందరూ కూర్చున్నారు అందరూ మేము అంటుంది అమ్మ నాకు పిల్లలు అయితలేరు ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఓంకారాన్ని చేయండి ఏ నామమున విలు ఓ నారాయణుడు సింహనారాయణుడు బ్రహ్మానుడు విష్ణుడు ఏదైనా కానీ ధర్మపూర్వకంగా కన్ను ముట్టుకొని ఓం ఎవరొచ్చారు ఓం ఏమొచ్చారని ఈ దొంగ జపం చేయకూడదు
దొంగ చెప్పం ఎప్పటికీ మనకి రాదు. 5 నిమిషాలు కూర్చొని 5 నిమిషాలు ఆరోగ్యం బాగా ఖచ్చితం చేసేచ్చు. ఎవరు చేసినంటే నేను ఏం చెప్పాలి కూడా, ఎవరు చేసిన కలిసినాం, మీరు చేసినా నేను చేసిన. ఎవరు చేసి కూడా కలిసినాం, మీరు చేసినా నేను చేసిన కలుస్తాం. రాజకుమారి ఎవరు చేసి కలిసినాం, మీరే చేస్తారు. ఎవరు చేసిరు లేని పంచాయతీ మీరే గుర్తించుకురు, లేని కోరికలు మీరే కోరుకుంటారు, లేని అన్ని మీరు కోరుకుంటారు. కలియుగం అంతా ఏది కోరుకుంటారు పని తెచ్చుకుంటారు. ఇక్కడ పెట్టుకోలేదు లేని కోరుకోవాలి, మంచి కోరుకొని ఏంటంటే కోరికలే వినాశం. ఒక కోరిక కోరుకుంటే దానికి ఇంకో 2 కోరికలు, ఒక తప్పు అయితే దానికి ఇంకా పక్కలు ఒక తప్పునే స్వస్తి చేశారు. దాన్ని ఆడికి కోరికలు భర్త కోరికలు ఎక్కువ ఉండాలి. అందరిలో కూడా భర్త ఎంత సంపాదిస్తే అంతలో ఉండాలి కోరిక. ఇంటి మీద కోరికలు ఉంటే భర్త అడుగులో పాడు, భార్య అడుగులో పాడు. అందుకని చెప్తున్నారు. కానీ కోరికలు మితిమీరిన కోరికలు ఉండొచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోవద్దు. చాలా డేంజర్ ఉంటుందా అమ్మా, నువ్వు అంటే మాకు భయం అవుతుందా, నాకు కొడుకుని అనుకుంటే లోపల అంతరాత్మ అడుగుతుంది. నువ్వు అంటే భయం అవుతుందమ్మా, మేము పూజలు చేసేలా అంటే చేసేది నీ ధర్మం, నువ్వు చెయ్యి. భయం అవుతుందంటే ఎట్లా, అందరి గురించి చెయ్యి. నీకు నేనున్నా, నేను అభయ మిత్రులైనా మనతో నెంబర్ నేను ఉన్నా అని చెప్తున్నా. ఒకటి తెలుసుకోదా, ఒకటేసారి ఇంట్లో కూడా ఇలా ఇంట్లో వస్తాయి. ఇంత బిల్డింగ్ ఏంటంటే నీళ్ళు వచ్చేస్తా ఒకటేనాడు ఎట్లా వస్తాయంటే అదే కుండలతో పోతుంది. కుండ ఆకాశం ఎట్లా చీల్చినాడు, సముద్రం పెట్టాడు పోయి ఉడకపోతుంది. ఇప్పుడే హిందూ మా సముద్రం వచ్చి ఈ ఊళ్ళో ఉడకపోవచ్చు. చెప్పలేము ఎట్లా వస్తుందని చెప్పాలని. రాత్రి కనుమరుగు అయితే కూడా అందుగురించి మీరు ఏం చేయాలి, నాములు చెబుతే రహో, నాములు చెప్తే రహో, దయా అయింది. पहले 5 दिन करके फोन करा तो आज दे दे बोलो वो बड़ा वाला ले बड़ा कितना करो 3 मिनट को है ना बेटा, कितने है ना कंधा लगा देगा, कंधा लगा गंदा बैठ टाइम पर చెప్పేగా ఫిబ్రవరి తర్వాత మీకు ఇవన్నీ వస్తున్నాడు. అన్నీ దొరికిపోయి నేను ఎందుకు ఆపుతున్నా మీరు అర్థం చేసుకోకుండా. మనసులోకి నేను ఆపుతున్నా ఇంటి గురించి అర్థం చేసుకొని. ఇప్పుడు చాలా డేంజర్ ఉన్న వీడ పిల్లలైనా కూడా రోగాలతో ఇంటి గురించి ఎన్నేళ్ళు కాపడినా ఒకసారి కలవతి నుంచి 10 ఏళ్ళ కింద కాపాడినా ఊరికి వస్తారు. ఊళ్ళో కొత్తనే కుటుంబం మీద కిందే కలవతిన్నా. ఇంకోసారి కోటక ముద్దల ఒక 10 ఇచ్చిన. ఇప్పుడు నేను ఏమి ఇవ్వలేను. మా మొక్క మిగిలింది 6 ముగ్గురు వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇచ్చినకుండా తిరిగి రాదు. ఇచ్చినకుండా తెచ్చినకుండా ఒకటి ఉన్నప్పుడు తెచ్చినకుండా ఒకటి కుండలో కుండ గైరైంది, 3వ కుండ అక్కకుండా గైరైంది, పొడవు కూడా గైరైంది. ఈ కుండ ఎత్తియాలని ఎవరి గురించి ఇవ్వాలి, ఎవరి గురించి చేశారు. లోక కళ్యాణం గురించి నేను ఆపేకాడికి ఆపుతున్నా. ఇప్పుడు ఏమంటున్నా 11 సంవత్సరాలకి సంవత్సరం 15వ సంవత్సరం 11 సంవత్సరం కూడా పూర్తి అయిపోయింది. నా చేతిలో ఏం తెలుస్తా అది తెలుగు అనుకుంటూ అంతే కదా. జనాన్ని కొడుకు ఎవరు వద్ద నేను ఆపుతావు తర్వాత నేను చేసే కానీ నా కొడుకు ఒప్పుకున్న కానీ అన్ని చేసింది. భార్యమైనా కూడా ఒప్పుకున్నాడు, అన్ని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఒప్పందాలు కథం అయిపోయాయి. ఎప్పటివరకు ఇచ్చిన మిత్తి ఎవరితో సహా ఇప్పుడు నాకు కొడుకు నేనున్నా, మంచంలో నేనున్నా. ఇందులో కూడా బాలమణి విద్యార్థి అందరికీ ప్రతి ఒక్కరికి రుక్మిణికి అందరికీ పేరు పైన ప్రదర్శన ఘనాలందరికీ చెప్తున్నా, పేరు పైన అందరికీ చెప్తున్నా కూడా ప్రతి ఒక్కరు ఓపిక సహాయంతో చేసుకుని ఉన్నా. ధర్మం ఎప్పటికీ మీరు వెనుకం ఉండదు. చెడ్డోడు చెడగొట్టినా కూడా మీకు చెడు కూడా ఏం కాదు. ఏ